నమస్కారం. ఈరోజు మనం గోస్ట్ టౌన్ గురించి తెలుసుకుందాం. అమెరికాలోని కాలిఫోర్నియాలో సియరా నెవాడా పర్వత శ్రేణిలో తూర్పున ఉన్న పట్టణమే బోడీ. 7395 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం ఎన్నో మిస్టీరియస్ కథనాలతో గోస్ట్ టౌన్, దయ్యాల పట్టణంగా పిలువబడుతుంది. 1859వ సంవత్సరంలో గీ బోడే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సియరా పర్వతాల పర్యటనకు వెళ్ళినప్పుడు మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నారు. అక్కడ బంగారు గని ఉన్నట్టు గుర్తించిన స్నేహితులు కొంతకాలం ఆ ప్రాంతాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. తిరిగి ప్రయాణంలో మంచు తుఫానులో చిక్కుకొని బోడే మరణించారు. దాంతో స్నేహితులు బంగారు గని ఉన్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. 1876 నుంచి భారీగా బంగారు తవ్వకాన్ని మొదలుపెట్టారు. మైనింగ్ కంపెనీలు, హైడ్రో ఎలక్ట్రిక్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. రాకపోకలు ఎక్కువ అవ్వడంతో ప్రభుత్వం రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసింది. సుమారు 10,000 మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1880 నాటికి బోడీలో వ్యాపారాలు ఎక్కువయ్యాయి. అలాగే బోడీ టౌన్లో హత్యలు, జూదం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఎక్కువగా ఉండేవి. 1882లో బతుకు తెరువు కోసం ఒక కుటుంబం బోడీకి వెళ్లాల్సి వచ్చిందట. అప్పుడు ఆ ఇంట్లోని ఒక చిన్నారి ఏడుస్తూ, వీడ్కోలు దేవుడా, మేము బోడీకి వెళ్తున్నాం అని ప్రార్థించిందట. అక్కడికి వెళితే తిరిగి ప్రాణాలతో వస్తామని నమ్మకం ఎవరికీ ఉండేది కాదని చెప్పుకునేవారు. హింసలు, అన్యాయాలు, మైనింగ్ ప్రమాదాలు, తీవ్రమైన మంచు కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేవారు. 1892లో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం వలన తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. గనులు కూడా ఖాళీ అవ్వడంతో 1917లో రైలు మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ అగ్ని ప్రమాదం జరగడం వలన బోడీ పట్టణం పూర్తిగా ఖాళీ అయ్యింది. అలా ప్రకృతిలో కలిసిపోయిన బోడీ పట్టణం పురాతన కట్టడాలు, ఇప్పటికీ చెక్కు చెదిరిన 168 భవనాలు, చర్చ్లు, పాడుబడిన హోటళ్లు, పాడుబడిన వాహనాలు, నాటి గుర్రపు బండ్లు, విశాలమైన గడ్డి మొదలైన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. 1962లో అక్కడి ప్రభుత్వం బోడీని స్టేట్ హిస్టారిక్ పార్క్ గా మార్చింది. దయ్యాల కారణంగా గుర్తింపు వచ్చిన ఈ ప్రాంతాన్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. బోడీలో పగటిపూట కూడా విచిత్రమైన శబ్దాలు భయపడతాయట. పురాతన ఇళ్లలో నిద్రపోవటానికి సాహసించిన ఎంతో మంది పర్యాటకులకు అక్కడ కనిపించని రూపాలు, శబ్దాలు భయపెట్టాయని వారి అనుభవాలను పంచుకున్నారట. ఓ కెయిన్ హౌస్ అనే ఇంట్లో ఒక చైనా మహిళ దయ్యంగా తిరుగుతుందని అక్కడ స్థానికుల నమ్మకం. అక్కడ శ్మశాన వాటికలో ఎవలిన్ అనే 3 ఏళ్ల పాప నవ్వులు వినిపిస్తాయని చెప్తారు. కొంతమంది పర్యాటకులు విచిత్రంగా, ఆకర్షణీయంగా అనిపించిన కొన్ని వస్తువులను తమ వెంట తీసుకువెళ్లేవారట. అలా తీసుకువెళ్లిన ప్రతి వస్తువును ఒక లేఖతో జతపరిచి తిరిగి అక్కడికే పంపించేవారట. ఆ లేఖలో ఈ వస్తువును దొంగలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని ఆ వస్తువు తీసుకువెళ్లడం ద్వారా ఎదుర్కొన్న సమస్యలను గురించి రాసేవారట. కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వంటివి ఎన్నో ఇబ్బందులను పడేవారట. అందుకే తెలిసిన వారెవరు అక్కడి నుంచి ఏ వస్తువును తీసుకురారట. ఇప్పటికీ ఈ బోడీ పట్టణం ఘోస్ట్ టౌన్ లో ఉన్న అతీంద్రియ శక్తుల గురించి మిస్టరీగానే ఉంది. పగటిపూట మాత్రమే పర్యాటకులకు అనుమతినిస్తారు. సాయంత్రం దాటితే ఖాళీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్వస్తి.